ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నోటీసుల పర్వం నడుస్తుంది. బొత్స సత్యనారాయణ వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు. ఆయనకి నిన్న హెరిటేజ్ సంస్థ వారు నోటీసులు పంపించారు. మీకు 2 రోజుల క్రితం బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి ఒక చీజ్ ప్యాకెట్ చూపిస్తూ, ఇదిగో నెయ్యి ప్యాకెట్ చూడండి, ఇది హెరిటేజ్ సంస్థదే, మ్యానుఫ్యాక్చరింగ్ బై ఇండాపూర్ ఇండస్ట్రీ అంటే ఇండాపూర్ డైరీ, మహారాష్ట్రలోని ఇండాపూర్ డైరీ, మనకాడున్న హెరిటేజ్ డైరీ రెండు ఒకటే అని చెప్పేసి చీజ్ ప్యాకెట్ని చూపిస్తూ నెయ్యి ప్యాకెట్ని నమ్మించే ప్రయత్నం చేశారు. దాని మీద హెరిటేజ్ డైరీ వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. వాళ్ళు నిన్న బొత్స సత్యనారాయణ గారికి నోటీసులు పంపించారు. హెరిటేజ్ డైరీ, ఇండాపూర్ డైరీ ఒకటే అని మీరు ఆరోపణ చేశారు, నిరూపించండి, నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పండి, మీ మీద లీగల్ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం, పరువు నష్టం దావా చేస్తాం, మీరు నిరాధార ఆరోపణలు చేశారు అంటూ లీగల్ నోటీసులు పంపించారు. ఈరోజు సాక్షి మీడియాకి, సాక్షి పేపర్కి, టీవీ ఛానల్కి రఘురామ్ కృష్ణరాజు గారు శాసనసభ స్పీకర్గా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆయన నోటీసులు పంపించారు. తన పరువుకి భంగం కలిగేరా, తన నియోజకవర్గంలో హుండీ ఎమ్మెల్యే కదా రఘురామ్ కృష్ణరాజు గారు, హుండీ నియోజకవర్గంలో ఏదో అశాంతి ఉంది, రఘురామ్ కృష్ణరాజు గారు తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఆ రకంగా ఆయన పరువుకి భంగం కలిగించేలా వార్తలు రాశారట. దాన్ని ఆయన ఖండిస్తూ, ఈ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఈ వార్తలు రాయటం అనేటువంటిది జర్నలిజం కాదు, నాకు క్షమాపణ చెప్పండి, పైగా ₹1 నష్టపరిహారం నాకు చెల్లించండి, మీ మీద క్రిమినల్ లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి ఆయన ఒక నోటీసులు పంపించారు. పైగా ₹1 నాకు అవసరం లేదు, అమరావతి రైతులకు కట్టండి, నా పరువుకి నష్టం కలిగించినందుకు గాను ₹1 మనీ పే చేయండి, కానీ నాకు కాదు, అమరావతి రైతులకు ఇవ్వండి అంటూ రఘురామ్ కృష్ణరాజు గారు నోటీసులు పంపించారు. సో ఇక్కడ ఒక విషయాన్ని కీలకంగా గమనించాలి. వైసీపీ గత కొన్నాళ్ళుగా రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ నడిపించే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఏమో అంబటి రాంబాబు గారి చేత చంద్రబాబు నాయుడు గారిని, జోగి రమేష్ గారి చేత నారా లోకేష్ గారిని, పేరు నాని గారి చేత పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని తిట్టించడం, ఆ తిట్టదండకంలో అంబటి రాంబాబు అయితే ఏకంగా లకారం భాష వాడటం, దాని మీద టీడీపీ కార్యకర్తలు, జనసేన వాళ్ళు కొంత రెచ్చిపోయి, టీడీపీ వాళ్ళు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు కాబట్టి వాళ్ళు అంబటి రాంబాబు గారి ఇంటి మీదకో, జోగి రమేష్ గారి ఇంటి మీదకో వెళ్ళటం, తర్వాత కేసులు, అరెస్టులు, ఈ గందరగోళం. ఇది కావాలని క్రియేట్ చేయబడిన ఒక డైవర్షన్ పాలిటిక్స్. అదే క్రమంలో రఘురామ్ కృష్ణరాజు గారి మీద ఆరోపణలైనా సరే, హెరిటేజ్ మీద ఆరోపణలైనా సరే, ఒక విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం నడుస్తున్నాయి. అందుకనే నేను ఏ వీడియో చేసినా ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఒక మహాపాపాన్ని తప్పించుకోవటం కోసం చేస్తున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగానే వైసీపీ రకరకాల ప్రచారాలు చేస్తుంది. అదే తిరుమలలో నకిలీ నెయ్యి ఇష్యూ వైసీపీకి ఇబ్బందికరంగా మారిన తర్వాత ఆ మహాపాపం వైసీపీని చుట్టుముడుతున్నటువంటి సమయంలో దాని నుంచి డైవర్ట్ చేయాలి, ఆ చర్చ నుంచి డైవర్ట్ చేయాలి. దాంట్లో భాగంగానే అనేక రకాల ఇష్యూస్ నడిపించే ప్రయత్నం చేస్తుంది. నడిపించే క్రమంలో ఇలాంటి నోటీసులు ఎదుర్కొంటుంది. అయితే మొన్న ఒక విషయాన్ని కూడా చెప్పాలి, సాక్షి పేపర్కి సంబంధించి. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఇష్యూ జరిగితే మైనర్ మీద జరిగిన అత్యాచారాన్ని జరిగినట్టుగా వార్త రాశారు. సరే, ఒకటి జరిగిందా లేదా అన్నది కూడా ఒకసారి పక్కన పెడితే, జరిగినా సరే మైనర్ పేరు, ఫోటోలు వాడకూడదు, జర్నలిజం ఎథిక్స్ ప్రకారం వాడకూడదు, కానీ వాడారు. వాడటం ఫలితంగా ఏకంగా సాక్షి పేపర్ మీద కేసు నమోదైంది. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎవరు నమోదు చేశారు? ఎవరైతే బాలిక కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళే నమోదు చేశారు. అంటే జరగని దాన్ని జరిగిందని చెప్పడం, జరిగినా సరే బాధితురాల వివరాలు గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్న తర్వాత కూడా ఆ తీర్పుల్ని పక్కన పెట్టి మీడియా అనేది దాన్ని మరిచి ప్రభుత్వం మీద బురద జరగడం కోసమే వార్తలు రాయటం, ఇది తప్పు కదా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏ న్యూస్ పేపర్ అయినా, ఏ టీవీ ఛానల్ అయినా
సరే ఏ పార్టీకి ఆ పేపర్ ఉంది, ఏ పార్టీకి ఆ ఛానల్ ఉంది, కాదు అనేది ఏముంది కానీ నేను కాదంటే మాత్రం నిజం కాకుండా పోయిద్దా. పార్టీలకి వత్తాసుగా టీవీ ఛానళ్ళు మీడియా పేపర్లు ఉన్నమాట వాస్తవం. కానీ వార్తలు వేస్తూ మధ్యలో వాళ్ళ పార్టీ భజన చేసుకోవటం వేరు. కానీ పేపర్ని పూర్తిగా కరపత్రంలాగా మార్చి ప్రభుత్వం మీద నాయకుల మీద బురద జల్లటమే పనిగా పెట్టుకోవడం వేరు. ఇష్యూ ఏం దొరికినా సరే దాన్ని ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఇష్యూ ఏం జరిగినా సరే టీడీపీ వాళ్ళ మీద బురద జల్లాలి. ఇందుకోసం సాక్షి పనిచేయకూడదు. మామూలుగా పార్టీలుగా పేపర్లు ఉండటం అనేటువంటిది ఇవాళ కొత్తగా ఏం కాదు, ప్రజాశక్తి ఉన్నప్పటి నుంచి ఉంది. ప్రజాశక్తి కమ్యూనిస్టులది. కమ్యూనిస్టు భావజాలాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆ పేపర్ ఉపయోగపడింది. భారత స్వతంత్ర ఉద్యమం సమయంలో కూడా కాంగ్రెస్ కొన్ని కరపత్రాలు పేపర్లు నడిపించింది, మీడియా నడిపించింది అప్పుడున్న స్థాయిలో. అప్పుడు సరే ఏదైనా ఒక రాజకీయ భావజాలాన్ని జనంలో తీసుకెళ్ళడం కోసం ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి. అవి కదే ఇప్పుడు పరిధి పెరిగినాయి. అప్పుడు కేవలం వార్తా పేపర్లు, ఇప్పుడేమో టీవీ ఛానల్స్ కూడా వచ్చాయి. కానీ ప్రతి దానికి ఒక గీత ఉంటుంది, ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీత దాటి మన ఇష్టం వచ్చినట్టుగా వార్త రాయకూడదు, వార్త ప్రే చేయకూడదు. మనం రాజకీయంగా వ్యతిరేకించే నాయకుడు కాబట్టి ఏదైనా అందాం, రోడ్డు మీద ఏదైనా జరిగితే అదిగో ఆ నాయకుడే చేపించాడు అందాం. ఇది కరెక్ట్ కాదు. జర్నలిజం ఎథిక్స్ కాదు. ఒక పార్టీ కరపత్రం లేక పేపర్ పనిచేయకూడదు. అప్పుడప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళ పార్టీ రాజకీయ భావజాలాన్ని వాళ్ళ నాయకుడిని ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారు. అది సక్సెస్ అవుద్దా కాదా అనేది పక్కన పెడితే నోటీసులు అయితే సాక్షి ఎదుర్కొంటుంది, కేసులు అయితే సాక్షి ఎదుర్కొంటుంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.